నమస్తే అండి. వెల్కమ్ టు ఏవిఆర్ కన్‌స్ట్రక్షన్స్. నా పేరు ఆనంద్. ఈరోజు మీకు 1850 వెస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ ఒకటి చూయించబోతున్నాను. దానికంటే ముందు ఎవరైనా మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మనము వీడియో స్టార్ట్ చేసే ముందు మనం ఎలివేషన్ నుంచి స్టార్ట్ చేద్దాము. బయట నుంచి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వెళ్దాం. రండి. ఈ డూప్లెక్స్ హౌస్ వచ్చేసి మనకు బోడుప్పల్ శ్రీ మహాలక్ష్మి కాలనీలో ఉన్నది. మనకి ఇంటి ముందు వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉందండి. రోడ్ ఫేసింగ్ వచ్చేసి 18, డెప్త్ వచ్చేసి మనకు 50లో ఉన్నది. 18/50 సైజు. దీంట్లో ట్రిపుల్ బెడ్రూమ్ అండి ఇది. కింద గెస్ట్ బెడ్రూమ్ వస్తుంది, పైన 2 BHK వస్తుంది, హాల్ లాబీ వస్తుంది. తర్వాత ఈ రోడ్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మనకు 40 ఫీట్ రోడ్ దగ్గరలో ఉంది. జస్ట్ 100 మీటర్స్ డిస్టెన్స్లో 40 ఫీట్ రోడ్ ఉన్నది. ఇక్కడ వాటర్ కనెక్షను, డ్రైనేజ్ కనెక్షన్స్ కూడా ఉన్నాయి. తర్వాత కన్స్ట్రక్షన్స్కు మనము సీసీ కెమెరా యాక్సెస్ కూడా పెట్టడం జరుగుతున్నది. ఎలివేషన్లో కంప్లీట్గా వైట్ కలర్ ఇవ్వడం జరిగిందండి. వైట్ కలరు ప్లస్ వుడ్ టైప్లో టైల్స్ వేయడం జరిగింది. 9 ఇంచెస్ టైల్స్ మధ్యలో జస్ట్ ఒక 4 mmది స్టీల్ బీడింగ్ ఇవ్వడం జరిగింది. చాలా లుక్ గురించి. గేట్ కూడా మనకు ఎలివేషన్కు మ్యాచింగ్ అయ్యేలా వైట్ ప్లస్ వుడ్ కలర్లో గేట్ కూడా ఇచ్చాము. కంప్లీట్ వైట్ ఉంది కాబట్టి గ్లాస్ వర్క్ అంతా కూడా బ్లాక్ గ్లాస్ వర్క్ ఇచ్చాము లుక్ ఉండడానికి. తర్వాత మనం ఇంట్లోకి వెళ్దాం. ఇంట్లో అంతా కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి ఇంటి పార్కింగ్ అండి. మనకు ఇట్లా 17.5 ఉంది పొడవులో, అడ్డంలో వచ్చేసి 9 ఫీట్ ఉంది. ఇక్కడ వచ్చేసి 20 ఇంచెస్ది మనము ఒక కారిడార్ ఇచ్చాము. ఎవరైనా బయట నుంచి వస్తే ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి, గెస్ట్లు వస్తుంటే కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఇక్కడ ట్యాప్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత మనకు నార్త్ సైడ్ వచ్చేసి 3 ఫీట్ కారిడార్ ఇవ్వడం జరిగింది. ఇది మనం బ్యాక్ సైడ్ వెళ్ళడానికి కానీ, తర్వాత వాటర్ ట్యాంక్ బోర్ ఆన్ చేయడానికి నార్త్ సైడ్ కారిడార్ ఒక 3 ఫీట్ ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా మనము వామ్ వైట్ లైట్స్ ఇవ్వడం జరిగింది. నైట్ ఎఫెక్ట్లో చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. 4 ఫాల్ సీలింగ్ లైట్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ పార్కింగ్లో. తర్వాత మనము లోపలికి వెళ్దాము. కడపకు ముగ్గులు కూడా మనము వేయించడం జరిగింది. దీంట్లో టోటల్ వచ్చేసి 6 కడపలు ఉన్నాయి. 6 కడపలకు కూడా మనం ముగ్గులు వేయించడం జరిగింది. ఇది హాల్ అండి. హాల్ సైజ్ మనకు 18/13.5 ఉన్నది. లెంత్ వచ్చేసి 18 ఫీట్ ఉంది. విడ్త్ వచ్చేసి 13.5 ఫీట్ ఉంది. మనము సింపుల్ ప్లెయిన్ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇవ్వడం జరిగింది. జస్ట్ ఒక రెక్టాంగిల్ టైప్ ఇచ్చాము. దాంట్లో బ్లూ కలర్ రూఫ్ లైట్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత 4 సైడ్స్ మనము ప్రొఫైల్ లైటింగ్ కూడా ప్రొవైడ్ చేశాము. ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఒక 6 to 8 లైట్స్ హాల్లో ఇవ్వడం జరిగింది. తర్వాత కిచెన్ రూమ్లో వచ్చేసి మనం సర్కిల్ టైప్లో, రౌండ్ టైప్లో లెమన్ ఎల్లో కలర్ రూఫ్ లైట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా 4 లైట్స్ మనం ప్రొవైడ్ చేశాము. ఇదంతా కూడా ఓపెన్ కిచెను. దీంట్లో వుడ్ వర్క్ జరిగేది ఉందండి. మనకు ఒక 2-3 డేస్లో వుడ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. వుడ్ వర్క్ స్టార్ట్ అయినప్పుడు మనకి ఇక్కడ చిన్నగా ఒక 2 ఫీట్ పార్టీషన్ టైప్లో వస్తుంది. డెకరేషన్ది CNC కటింగ్ టైప్లో వస్తుంది. తర్వాత ఇక్కడ డైనింగ్ లైట్స్ కూడా మనకు ఒక 3 లైట్స్ కానీ 4 లైట్స్ కానీ హ్యాంగింగ్ లైట్స్ వస్తాయి. అది వుడ్ వర్క్లో పార్ట్ అనమాట. తర్వాత పూజ రూమ్ వచ్చేసి మనము 3/6 పూజ రూమ్ ఇచ్చాము. ఇద్దరు కపుల్స్ కూర్చొని పూజ చేసుకోవచ్చు. దాంట్లో కూడా మనము వుడ్ వర్క్ ఇస్తాము. స్టోరేజ్ గురించి పూజ ఐటమ్స్, పసుపు, కుంకుమ, అగరబత్తీలు ఏమైనా పూజ ఐటమ్స్ ఉంటే స్టోర్ చేసుకోవడానికి కింద ఒకటి షెల్ఫ్ ఇస్తాము. దాంట్లో 2 డ్రాలు ఇస్తాము. పూజ రూమ్లో వచ్చేసి వైట్ కలర్ టైల్స్ ఇచ్చాము. గోల్డెన్ కలర్ స్ట్రిప్తోన 4 mmది గోల్డెన్ కలర్ది స్ట్రిప్ ఇచ్చాము. మొత్తం ఒక థీమ్ ప్రకారం పోతున్నాము. మనం ఎలివేషన్లో కూడా చూసుకున్నాము. స్టీల్ కలర్ ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ ఇవ్వడం జరిగింది. తర్వాత కిచెన్ రూమ్ వచ్చేసి సైజు 10/11 సైజు ఉన్నదన్నమాట.
మనకు లెంత్ వచ్చేసి 10 ఉన్నది, ఇట్లా విడ్త్ వచ్చేసి 10 ఉంది, 11 ఉంది. ఇక్కడ మనము 2 ట్యాప్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి మంచినీళ్ళకు, ఒకటి బోర్ వాటర్‌కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా అంతా వుడ్ వర్క్ వస్తుందన్నమాట. కింద కూడా కంప్లీట్‌గా వుడ్ వర్క్ వస్తుంది. పైన కూడా కంప్లీట్ వుడ్ వర్క్ చేయడం జరుగుతున్నది. మనం వాష్ ఏరియా ఇక్కడ కింద ఇచ్చాము, పైన ఇచ్చాము. కింద వాషింగ్ మిషన్ కానీ ఏదన్నా తోముకోవడానికి కానీ గిన్నెలు తోముకోవడానికి మనం బయట ఇచ్చాము. 3 ఫీట్ 3.5 ఫీట్ గల్లీ ఇచ్చాము. కిచెన్కు పక్కనే డోర్ ఉంటుంది. ఇక్కడ నుండి ఈస్ట్ డోర్ ఇది. ఇక్కడ నుంచి వెళ్ళి మనము బయట ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు వాష్ ఏరియాలో. తర్వాత కింద పోర్షన్లో మనము కింద ఫ్లోర్లో గెస్ట్ బెడ్రూమ్ ఒకటి ఇచ్చాము. సైజ్ వచ్చేసి 11/8 సైజ్ ఇచ్చాము. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఇది ఒక బెడ్రూము. క్వీన్ సైజ్ బెడ్ ఇక్కడ వస్తుంది. మనం క్వీన్ సైజ్ బెడ్ వేసుకోవచ్చు, కాట్ వేసుకోవచ్చు. దీంట్లో మనము ఫాల్ సీలింగ్ ఏంటంటే చిన్న స్క్వేర్ టైప్లో, రెక్టాంగిల్ టైప్లో ఒక డిజైన్ ఇచ్చాము. దాంట్లో మనం బ్లూ లైట్ ప్లస్ 4 ప్యూర్ వైట్ లైట్స్, ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చామన్నమాట. దీంట్లో మనకు ఇండియన్ టాయిలెట్ అటాచ్డ్ ఒకటి వాష్రూమ్ ఉంది. దాంట్లో ఇండియన్ టాయిలెట్ ఉందండి. ఎవరన్నా పేరెంట్స్ ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారంటే దాంట్లో మనం యూజ్ చేసుకోవచ్చు. టైల్స్ కూడా మనం కంప్లీట్ టైల్స్ వర్క్ ఇవ్వడం జరిగింది. బాత్రూంలో 4/2 టైల్స్ వేసాము మొత్తం కూడా, అంత సరౌండింగ్స్ అంతా కూడా. తర్వాత ఇక్కడ వచ్చేసి ఒకటి టేబుల్ టాప్ సింక్ ఇవ్వడం జరిగింది. సింక్ పైన మనం ఒక మిర్రర్ పెట్టడం జరిగింది. ఇది టచ్ లైట్ అండి. టచ్ చేస్తే మనకు ఒకటి ఫస్ట్ వామ్ వైట్ లైట్ వస్తుంది, తర్వాత వైట్ లైట్ వస్తుంది, తర్వాత ప్యూర్ వైట్ లైట్ వస్తుంది. ఇట్లా 3 రకాలుగా లైట్స్ చేంజ్ అవుతుంటాయి. తర్వాత ఇక్కడ మనకి ఏదైనా బ్రష్ చేసుకోవడానికి, షేవింగ్ చేసుకోవడానికి ఆప్షన్గా ఇక్కడ కూడా కంప్లీట్గా వుడ్ వర్క్లో వస్తుందండి. వుడ్ వర్క్లో మనం ఇక్కడ కబోర్డ్స్ వర్క్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మన స్టోరేజ్, మనం సోప్స్ కానీ ఏంటివన్నా మనకు డిటర్జెంట్స్ కానీ ఉంటే ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు కింద. ఇది టేబుల్ టాప్ సింక్. దీనికి లైట్ ప్రొవైడ్ చేయడం, లైట్తోనే మిర్రర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంట్లో టోటల్ టైల్స్ వర్క్ వచ్చేసి మార్బుల్ మోడల్ ఇచ్చామండి. మార్బుల్ టైప్లో ఉన్నాయి టైల్స్ అన్నీ కూడా. 4/2 టైల్స్ ఇవి. కింద పైన మనం బెడ్రూమ్స్లలో, కిచెన్లో అంతా కూడా సేమ్ టైల్స్ వేయడం జరిగింది. చాలా లుక్ ఉన్నది. దీనిపైన మనకి ఏదైనా డస్ట్ పడ్డా కూడా కనిపించకుండా ఉండేటట్టు మనం ఆ టైప్లో సెలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత మనం పైకి వెళ్దాము. పైన వచ్చేసి మాస్టర్ బెడ్రూము, చిల్డ్రన్స్ బెడ్రూము, లాబీ ఉంది. అక్కడ అన్నీ కూడా చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది స్టెప్స్ అండి. స్టెప్స్ మనము స్టెప్ వచ్చేసి బ్లాక్ ఇచ్చాము, అంటే గోల్డ్ కలర్గా చిన్న చిన్న స్పాట్స్ ఉన్నాయి. తర్వాత రైజర్ వచ్చేసి ప్యూర్ వైట్ స్టోన్ ఇవ్వడం జరిగింది. దానికి మనము ప్రతి స్టెప్ కూడా లైట్ ఇవ్వడం జరిగింది. ప్రొఫైల్ లైట్ని పెట్టడం జరిగింది, వామ్ వైట్ లైటు. ఇక్కడ కొన్ని డిజైన్స్ ఇచ్చాము. స్టెప్స్ ఎక్కుతుంటే మనకు కొన్ని పాజిటివ్ వైబ్స్ రావడానికి ఓం అలా పెట్టడం జరిగింది. ఇంకొకటి ఇక్కడ స్వస్తిక్ కూడా మనము పెట్టాము. పైకి వెళ్దాము. స్టెప్కు లైట్ ఉందండి. దీనికి 2 వే స్విచ్ ఉంది. మనం కింద వచ్చేటప్పుడు వేసుకోవచ్చు, పైన వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇది దీంట్లో ఫస్ట్ ఫ్లోర్లో మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఉంది, మధ్యలో లాబీ ఉంది, అటు చివరి వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాము. ఈ ఇంట్లో అన్నిటికంటే పెద్ద రూమ్ అండి ఇది. మనకు 15/12 సైజ్. ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ వుడ్ వర్క్ వస్తుంది. ఇదంతా కూడా మనం చెప్పాను కిందనే, నేను ఒక 3 డేస్లో మనకు వుడ్ వర్క్ స్టార్ట్ అవ్వబోతుంది. దాంట్లో మనం ఇదంతా కంప్లీట్గా వుడ్ వర్క్ ఇస్తాము. ఇక్కడ ఏదైనా మనది ఇంట్లో పాతది బీరువా, సెంటిమెంట్ బీరువా ఏదైనా ఉంటే అది పెట్టుకుంటాము. దానికి కూడా మనము డోర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇటు వచ్చేసి స్లైడింగ్ డోర్స్ అనమాట. మనకు ప్లేస్ని బట్టి 2 కానీ 3 కానీ డోర్స్ వస్తాయి స్లైడింగ్వి. పైన వచ్చేసి అన్నీ కూడా ఒక 6 to 8 వరకు లాఫ్ట్స్ వస్తాయండి. తర్వాత స్టోరేజ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి. ఇటు వెంటిలేషన్ ఉండడానికి మనకు 7/4 సైజులో వాష్రూమ్ సైజ్. రోడ్ ఫేసింగ్ అండి. దాంట్లో వచ్చేసి బాల్కనీ కూడా ఇచ్చాము. 1.5 feet బాల్కనీ, వెస్టర్న్ కమోడ్ ఇచ్చాము. తర్వాత డైవర్టర్ ఇచ్చాము. గీజర్ పాయింట్ కూడా ప్రొవైడ్ చేయాలి. తర్వాత ఇక్కడ కడప వచ్చింది కాబట్టి కడపకు మనం ముగ్గు కూడా మంచి అందమైన ముగ్గు వేయడం జరిగింది. తర్వాత దీంట్లో ఫాల్ సీలింగ్ ఇచ్చాము. ఫాల్ సీలింగ్ డిజైన్ వచ్చేసి కింద మనం రెక్టాంగిల్ ఇచ్చాము, పైన కూడా రెక్టాంగిల్ ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి వాష్రూమ్లో పెద్ద సర్కిల్ టైప్లో ఇచ్చాము. తర్వాత ఆ సర్కిల్లో లెమన్ ఎల్లో కలర్ లైటింగ్ ఒకటి వాల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. చుట్టుముట్టు ప్రొఫైల్ లైట్స్ ఇచ్చాము. టైల్స్ అంతా కూడా 4 మధ్యలో కలర్ ఇచ్చాము. వైట్ లైట్, రెగ్యులర్ గా ఫ్లవర్స్ అవి ఇవ్వడం జరిగింది.
వైట్ కలర్ లోనే ఇక్కడ కూడా టైల్స్ మనము 4x2 టైల్స్ వేసాము లో ఇవ్వడం జరిగింది. బాత్రూమ్ ఫ్లోరింగ్ లో వుడ్ టైప్ లో టైల్స్ ఇవ్వడం జరిగింది 3 బాత్రూమ్లలో కూడా. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సైజ్ వచ్చేసి కొద్దిగా దానికంటే చిన్నగా ఉంటుంది. 12x14 సైజ్ ఇది. దీంట్లో కూడా మనం అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ ఇది చిన్న రూమ్ కాబట్టి చిన్న రెక్టాంగిల్ ఒకటి ఇచ్చాము. 4 ప్యూర్ వైట్ కలర్ లైట్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ నుంచి కూడా మనం కింద వాష్ ఏరియా ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్ తర్వాత మనకు వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. వాషింగ్ మిషన్ పాయింట్స్ కింద ఇచ్చాము, పైన ఇచ్చాము. అది మన కస్టమర్ ఇష్టం, వాళ్ళు కిందన పెట్టుకోవచ్చు, పైన పెట్టుకోవచ్చు. పైన కూడా వాష్ ఏరియా ఇచ్చాము. బాల్కనీ ఇక్కడ ఉన్నది. మొత్తం 3 బెడ్రూమ్లు 3 బాల్కనీలు ఇక్కడ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి లాబీ. జనరల్గా లాబీ సైజ్ వచ్చేసి మనకు హాల్ ఎంత ఉందో అంతే వస్తుంది. 18 లెంత్ వచ్చేసి 18 ఉంది. ఇట్లా విడ్త్ వచ్చేసి 13.5 ఫీట్లు ఉన్నది. దీంట్లో మనము ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు ఇంట్లో కింద జెంట్స్ ఇట్లా పైన లేడీస్ అట్లా ఉండి ఫంక్షన్ చేసుకోవచ్చు. తర్వాత ఈ లాబీలో కూడా మనం ఒకటి చిన్నది టీవీ యూనిట్ ఇవ్వడం జరుగుతుంది. కింద మనం పెద్ద టీవీ యూనిట్ ఇస్తాము హాల్లో. ఇక్కడ కింద వచ్చేసి పైన వచ్చేసి చిన్న టీవీ యూనిట్ ప్రొవైడ్ చేస్తాము. ఇక్కడ మనం సోఫాస్ అవి వేసుకోవచ్చు. ఇది చాలా స్పేషియస్గా ఉంది. ఫ్రీ ప్లేస్ అనమాట ఇది. ఇక్కడ నుంచి మనము పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. ఇటు నుంచి పైకి వెళ్ళొచ్చు. స్టేర్ కేస్ పైన కూడా రూమ్ ఇచ్చాము. మనం సెక్యూరిటీ పర్పస్ ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేశాము. అంటే వర్షం పడ్డ తర్వాత పక్షులు ఏమైనా రాకుండా కూడా ఒక డోర్ ప్రొవైడ్ చేయడం జరిగింది, హెవీ మెటల్. తర్వాత ఫాల్ సీలింగ్ కింద సేమ్ ఎలాంటి డిజైన్ ఇచ్చామో ఇక్కడ కూడా లాబీలో కూడా అదే డిజైన్ ఇచ్చాము. రెక్టాంగిల్ బ్లూ కలర్ లైట్స్తోన. తర్వాత ప్రొఫైల్ లైట్స్ కూడా మనం 4 సైడ్స్ ఇచ్చాము. ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఒక 6 లైట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్లేస్లో టీవీ యూనిట్ వస్తుంది. ఈ ప్లేస్లో మనకు 55 ఇంచెస్ కానీ అంతకంటే పెద్దది పెట్టుకోవడానికి ఒక టీవీ యూనిట్ మనము ఇవ్వడం జరుగుతుంది వుడ్ వర్క్లో. తర్వాత ఇంట్లో అన్ని డోర్స్ కూడా మీరు చూసినట్లయితే సేమ్ కాన్సెప్ట్ అండి. అన్నీ ఒకటే డోర్లు. మనకు ఎలివేషన్లో చూసాం మనము స్టీల్ కలర్ది ఏదైతే ఒకటి 4 mm స్టీల్ పట్టి ఇచ్చామో అదే కాన్సెప్ట్లో మనం డోర్లో కూడా ఇవ్వడం జరిగింది. బ్రౌన్ కలర్ డోర్స్ విత్ స్టీల్ కలర్ స్ట్రిప్ అండి. 4 mm స్టీల్ కలర్ది స్ట్రిప్ ఒకటి ఇవ్వడం జరిగింది. ప్రతి డోర్ కూడా అదే డిజైన్ ఇవ్వడం జరిగింది. ఈ టోటల్ హౌస్లో వచ్చేసి మనకు 3 బెడ్రూమ్ ఉన్నాయండి. ఒకటి మనకు మాస్టర్ బెడ్రూము, చిల్డ్రన్స్ బెడ్రూము, కింద గెస్ట్ బెడ్రూమ్లో ఉంది. తర్వాత 3 బెడ్రూమ్లకు దానికి సపరేట్ వాష్రూమ్స్ ఉన్నాయి. అలాగే 3 బెడ్రూమ్లకు మనకు పైన 2 బెడ్రూమ్లు ఇచ్చాము. 2 బెడ్రూమ్లకు కూడా సపరేట్గా బాల్కనీస్ ఉన్నాయి. రోడ్ సైడ్ ఒక బాల్కనీ వచ్చింది, బ్యాక్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైడ్ ఒక బాల్కనీ వచ్చింది. మనకు లాబీకి కూడా ఒకటి నార్త్ సైడ్ పెద్ద బాల్కనీ ఉందండి. మన ఏదన్నా బట్టలు డ్రై చేసుకోవడం కానీ లేకపోతే అక్కడ కూడా ఒక మనం సింక్ ఇవ్వడం జరిగింది. అక్కడ బ్రష్ కానీ షేవింగ్ కానీ ఏదైనా చేసుకోవడానికి అవుట్ సైడ్ ఒక సింక్ ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అది అక్కడ 2.5 ఫీట్ బాల్కనీ అది. ఆడ కూడా మనము మార్బుల్ టైప్లో టైల్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత కడప ముగ్గు కూడా ఇక్కడ మనము నార్త్ ఫేస్, ఇది నార్త్ ఫేస్ డోరు, దాంట్లో కూడా ముగ్గు వేయడం జరిగిందండి. చూశారు కదండి, చాలా అద్భుతంగా ఉంది ఇల్లు. డూప్లెక్స్ ఇల్లు 18x50 సైజ్ అండి. రోడ్ ఫేసింగ్ వచ్చేసి 18, డెప్త్ వచ్చేసి 50, వెస్ట్ ఫేస్. ఈ హౌస్ వచ్చేసి మీకు బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ శ్రీ మహాలక్ష్మి నగర్ కాలనీలో ఉంది. రోడ్ నెంబర్ 4, స్ట్రీట్ నెంబర్ 8లో ఉంది. హౌస్ ఫర్ సేల్ అండి, ఇది సేల్కు ఉన్నది. దీంట్లో వుడ్ వర్క్ ఒకటి పెండింగ్ ఉన్నది. మనకు ఒక 2 డేస్లో వుడ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. వుడ్ వర్క్ అయిన తర్వాత ఈ ఇంటి లుక్ అనేది ఇంకా రెట్టింపు అవుతుంది. ఇంకా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది వుడ్ వర్క్ తర్వాత. మళ్ళీ కూడా ఒక వీడియో తీసి పెట్టడం జరుగుతుంది వుడ్ వర్క్ తర్వాత. దీంట్లో మనకు హాల్ చెప్పాను ఇంతకుముందే, సైజెస్ మళ్ళీ ఒకసారి మీకు వివరిస్తాను. హాల్ వచ్చేసి లెంత్ 18 ఉందండి, విడ్త్ వచ్చేసి 13.5 ఉన్నది. మనకు కిచెన్ రూమ్ వచ్చేసి 10x11 ఉంది. పూజ రూమ్ వచ్చేసి మనకు 6x3 ఉంది. మనకు గెస్ట్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి
10/11 సైజ్. అది కొద్దిగా చిన్నగా ఉంటుంది. పైన బెడ్‌రూమ్స్ పెద్దగా ఉంటాయి. మాస్టర్ బెడ్‌రూమ్ సైజ్ వచ్చేసి మనకు 15/12 ఉంది. తర్వాత చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ సైజ్ వచ్చేసి మనకు 12/10 ఉంది. లాబీ సైజు ఇంకా హాల్ సైజే అండి. 18/13 ½ ఈ 2 హాల్ గాని, మనకు లాబీ గాని చాలా విశాలంగా ఉంటుందండి. ఇక్కడ మనము కింద వుడ్ వర్క్ ఇచ్చినప్పుడు హాల్‌లో మనం ఒక టీవీ యూనిట్ ఇవ్వడం జరుగుతుంది. మనకు పెద్ద టీవీ 55 ఇంచెస్ ఆర్ మోర్ దాన్ సైజ్ పెట్టుకోవచ్చు. తర్వాత కిచెన్‌లో గూడా మనం కంప్లీట్ వుడ్ వర్క్ ఇస్తాము. పైన లాఫ్ట్స్ గూడా ఒక 6 లాఫ్ట్స్ వరకు పైన కిచెన్ రూమ్‌లో ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో కంప్లీట్‌గా పెయింట్ పరంగా చూస్తే వైట్ పెయింట్ వాడడం జరిగిందండి. మనం లోపల గాని మీరు చూసారు కదా ఇందాక మొత్తం హౌస్ అంతా కూడా వైట్ పెయింట్‌తోనే ఏయడం జరిగింది. ఔట్ సైడ్ కూడా మనం వైట్ పెయింట్ వాడడమే జరిగింది. ఎక్స్‌టీరియర్ కూడా. ఎలివేషన్‌లో వచ్చేసి వైట్ పెయింట్స్ అక్కడక్కడ చిన్నగా ఒక మనకు సెంటిమెంట్‌గా ఒక పసుపు ఉండాలనే ఉద్దేశంతోన యెల్లో కలర్ లైన్స్ 2 లైన్స్ ఇవ్వడం జరిగింది. మిగతాదంతా కూడా వుడ్ కలర్ టైల్స్, స్టీల్‌ది 3 స్ట్రిప్ ఒకటి, ఒక టైల్ ఒకటి అట్లా పెట్టడం జరిగింది. గేట్ కూడా మనకు మ్యాచింగ్ ఎలివేషన్ మ్యాచింగ్ కుదిరేటట్టు గేట్ కూడా వైట్ ప్యూర్ వైట్ కలర్ ప్లస్ వుడ్ వర్క్ వుడ్ టైప్‌లో షీట్స్ ఇవ్వడం జరిగింది గేట్ కూడా. గ్రౌండ్ వర్క్ అండి. గ్రౌండ్ వర్క్ ఫుటింగ్స్ వచ్చేసి మనకు గ్రౌండ్ నుంచి అంటే ఏదైతే మనకు నేచురల్ గ్రౌండ్ ఉందో ఆ గ్రౌండ్ నుండి 6 ఫీట్ డెప్త్ మనము పిట్స్ తీయడం జరుగుతుంది. ఆ పిట్స్‌లో మనము స్టీలు, కాంక్రీట్ ఏసి 6 ఫీట్ డెప్త్ నుంచి వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. గ్రౌండ్ లెవెల్ వచ్చిన తర్వాత గ్రౌండ్ నుంచి మళ్ళీ మనకు నార్మల్‌గా ఫ్లోరింగ్ సైజ్ ఈ ఫ్లోరింగ్ సైజ్ అండి 3½ ఫీట్ హైట్ అంటే టోటల్ మనకు గ్రౌండ్ లోపటనే 9½ ఫీట్ డెప్త్ వరకు మనం కన్‌స్ట్రక్షన్ చేసాము. అంత డెప్త్ వరకు. ప్లింత్ బీమ్స్ కూడా అన్నీ మనము రూమ్స్‌కు ప్లింత్ బీమ్స్ కూడా ఏయడం జరిగింది. దాని తర్వాత దాంట్లో వాడిందంతా కూడా శాండే అండి. శాండు, కంకర ప్లస్ సిమెంటు దీంతోనే మనం కన్‌స్ట్రక్షన్ చేసాము. ఇప్పుడు చెప్పిన డెప్త్ ఏదైతే ఉందో మనకు 4½ 5 ఫీట్ డెప్త్ ఏదైతే ఉందో ఈ డెప్త్‌లో మొత్తం కూడా బేస్‌మెంట్ మనం కన్‌స్ట్రక్షన్ చేసిన తర్వాత ప్యూర్ మనం మొరం తెచ్చి ఫిలప్ చేయడం జరుగుతుందండి. అంటే ఏదైనా పాత ఇంటి డిస్మెంటల్ అది ఇది ఏయకుండా మనకు సెంటిమెంట్ ఫీలింగ్స్ ఉంటాయి తీసుకునే కస్టమర్స్‌కు. అందు గురించి మాకు కూడా వేయడం అసలు ఇష్టం ఉండదు. ప్యూర్ మొరంతోనే ఫిలప్ చేయడం జరుగుతుంది. ప్యూర్ మొరం ఫిలప్ చేసి మనము లోకారం చేసి సాయిల్ అంతా ఫిక్స్ చేసేటట్టు చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మనము వర్క్ స్లాబ్ వర్క్ అదంతా కూడా చేయడం జరుగుతుంది. స్లాబ్ తర్వాత స్లాబ్‌కు మనము క్యూరింగ్ వచ్చేసి 15 డేస్ టైం ఇవ్వడం జరుగుతుందండి. స్లాబ్ వేసిన తర్వాత మనము వాటర్ క్యూరింగ్ గురించి ఒక 15-20 డేస్ వరకు స్లాబ్ అట్లనే పెడతాము. వాటర్ క్యూరింగ్ అవుతుంది. స్లాబ్ అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ వర్క్ వచ్చేసి బ్రిక్ వర్క్ అండి. బ్రిక్ వర్క్ మనం ఔట్ సైడ్ అంతా కూడా 9 ఇంచ్ బ్రిక్ వాడతాము. ఔట్ సైడ్ వాల్స్ అంతా కూడా మీరు ఎక్కడైనా 9 ఇంచ్ ఉంటుంది. ఇన్‌సైడ్ మాత్రం మనం 4 ఇంచెస్ వాడతామనమాట. ఇన్‌సైడ్ వాల్స్‌కి వచ్చేసి ఇది ప్యూర్ లైట్ వెయిట్ రెడ్ బ్రిక్ వాడడం జరుగుతుందండి. చాలా కాస్ట్లీ ఉంటుంది ఈ బ్రిక్. మంచి క్వాలిటీ బ్రిక్ అనమాట. మనము 2 బ్రిక్స్‌ని ఇట్లా టచ్ చేసినప్పుడు ఐరన్ సౌండ్ వస్తుంది. అట్లా మెటల్ సౌండ్ లాగా వస్తుంది. అలాంటి బ్రిక్ మనం వాడడం జరుగుతుంది కన్‌స్ట్రక్షన్‌కి అంతా కూడా. బ్రిక్ వర్క్ తర్వాత నెక్స్ట్ మనము క్యూరింగ్‌కు ఒక 7-10 డేస్ క్యూరింగ్ చేస్తాము. వాల్స్ అన్నీ కూడా కంపల్సరీ మనము 7-8 డేస్ గ్యాప్ ఇచ్చి క్యూరింగ్ అవుతుంది. ఫుల్ బ్రిక్స్ అంతా కూడా బ్రిక్ వర్క్ అంతా కూడా క్యూరింగ్ అయిన తర్వాత నెక్స్ట్ మనము ఫస్ట్ కోటింగ్ ప్లాస్టింగ్ జరుగుతుందండి. దాంట్లో ఫస్ట్ కోటింగ్ ప్లాస్టింగ్ ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత మళ్ళా క్యూరింగ్ అవుతుంది. క్యూరింగ్ తర్వాత సెకండ్ కోటింగ్ ప్లాస్టింగ్ కూడా మనకు సన్నమాలతోన సెకండ్ కోటింగ్ కూడా ప్లాస్టింగ్ చేయడం జరుగుతుంది. అది చేసిన తర్వాత కూడా ఆ రెండిటి కూడా మనము ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చి క్యూరింగ్ చేయడం జరుగుతుంది. మంచిగా గోడలన్నీ కూడా మంచిగా గట్టిగా ఉండడానికి నాణ్యతతో ఉండడానికి మనం క్యూరింగ్ చేయడం జరుగుతున్నది. టోటల్ ఇంటికొచ్చేసి ఇది మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ మనము టోటల్‌గా ఫ్రేమ్ అంతా ఫ్రేము ప్లస్ డోర్ షట్టర్స్ వచ్చేసి ఇండియన్ టేక్ అండి. దీనికి మనం గ్లాస్ పాలిష్ చేయడం జరిగింది. యాంటిక్ డోర్ ఫిట్టింగ్స్ కూడా ఫిట్ చేయడం జరిగింది. డోర్‌కి మ్యాచింగ్ కలర్‌లో గోల్డ్ కలర్ ఫిట్టింగ్స్ పెట్టాము. తర్వాత ఇది మెయిన్ డోర్‌కు మన హిందూ శాస్త్రం ప్రకారము భార్యాభర్తల్లాగా ఒక జత 2 జోడీ ఉండాలండి. అందుకే 2 డోర్స్ పెట్టడం జరిగింది. అలాగే మనము దీనికి పూజ రూమ్ డోర్ కూడా ఉన్నది. పూజ రూమ్ డోర్ ఫ్రేమ్స్ ప్రతి బెడ్‌రూమ్‌ది గానీ, ఔట్ సైడ్ డోర్స్ గానీ అన్ని డోర్ ఫ్రేమ్స్ వచ్చేసి టేక్‌తోనే తయారు చేయడం జరిగింది. మనకు పూజ రూమ్‌కి ఇంకా మనం డోర్ ఇవ్వలేదు. దానికి గ్లాస్ డోర్ అనుకుంటున్నాము. గ్లాస్ డోర్‌లో మనము డిజైన్స్ ఇచ్చి గ్లాస్ డోర్ పెట్టడం జరుగుతుంది. తర్వాత బెడ్‌రూమ్ డోర్స్ వచ్చేసి కింద, పైన మొత్తం వాస్తు ప్రకారం డోర్స్ ఇవ్వడం జరిగింది. నార్త్ డోర్ ఇచ్చాము, ఈస్ట్ డోర్ ఇచ్చాము. పైన మనం లాబీలో నార్త్ సైడ్ ఉన్నది. కింద వచ్చేసి ఈస్ట్ సైడ్ ఉన్నది. పైన కూడా మనకి ఈస్ట్ సైడ్ ఉంది. వెస్ట్ సైడ్ కూడా డోర్ మనము ఇవ్వడం జరిగింది. ఈ లొకేషన్ వచ్చేసి మనకు వరంగల్ హైవేకు 4 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుందండి. మనము ఇటు నుంచి ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వస్తే వరంగల్ హైవే ఉప్పల్ బస్ డిపో నుంచి రావాల్సి ఉంటుంది.
అక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి మనకు 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇంకొక రెండో రూట్ వచ్చేసి ఈ కాలనీకి మనకు అప్సిగూడ కూడా దగ్గరవుతుంది. 7 కిలోమీటర్ డిస్టెన్స్‌లో అప్సిగూడ మెట్రో రైల్వే స్టేషన్ ఉన్నది. అక్కడ నుంచి నాచారము, మల్లాపూరు, నాచారం ఇండస్ట్రియల్ ఏరియా నుంచి ఇక్కడ మాణిక్చంద్ చౌరస్తా ఉంటుంది. బెల్ సర్కిల్ అని చెప్పి ఆ సర్కిల్ నుంచి కూడా చాలా మన వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంటుంది. నాచారం వచ్చేసి 4 కిలోమీటర్స్ ఉంటుంది. అందుకే దీనికి ఈ పర్టిక్యులర్ ఈ కాలనీకి మాత్రము మనకు 2 దారులున్నాయన్నమాట. ఒకటి నాచారం రూట్ ఉన్నది. ఒకటొచ్చేసి బోడుప్పల్ నుంచి బోడుప్పల్ కమాన్ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్‌కి వెళ్ళే దారి కూడా ఉందన్నమాట. ఇక్కడ మనకు అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి. పిల్లలు చదువుకోవడానికి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, దగ్గరలోనే. నాచారంలో నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. బోడుప్పల్లో కూడా నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. మనకు స్టేట్ సిలబస్ కానీ, సెంట్రల్ సిలబస్ కానీ అన్ని స్కూల్స్ మనకు ఇక్కడ అందుబాటులో ఉన్నవి. తర్వాత హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నవి. ఇంతకుముందు చెప్పినట్టు మనము నాచారంలోనే హాస్పిటల్స్ ఉన్నాయి. వరంగల్ హైవే కూడా మనకు నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి. మనకు వీక్లీ మార్కెట్స్ కూడా దగ్గరలోనే జరుగుతున్నాయండి. ఇక్కడ మండే మార్కెట్ అని చెప్పి, ట్యూస్డే మార్కెట్ అని చెప్పి వీక్లీ మొత్తం కూడా సరౌండింగ్స్‌లో ఎక్కడనో ఒక దగ్గర మనకు వెజిటబుల్స్ మార్కెట్స్ పెట్టడం జరుగుతుంది. అవి కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. ఇంకా క్యాబ్ సర్వీసెస్ కానీ, ఏవి కానీ కూడా మనకు అందుబాటులోనే ఇక్కడ ఉన్నాయి. మనకు జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ టు 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో బస్ సర్వీస్ కూడా ఉన్నది. ఆర్టీసీ బస్ సర్వీస్ కూడా మనకు ఇక్కడ అందుబాటులో ఉన్నదండి. షాపింగ్ మాల్స్ కూడా అండి. షాపింగ్ మాల్స్ బోడుప్పల్ మెయిన్ రోడ్‌లో మీకు చూసే ఉంటారు. చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అలాగని మనకు అప్సిగూడ మెయిన్ రోడ్‌లో కూడా చాలా షాపింగ్ ఏరియా ఉన్నది. ఈసీఎల్ చౌరస్తా కూడా మనకు ఇక్కడ నుంచి జస్ట్ 4-5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. అక్కడైతే మీకు అన్ని షాపింగ్ మాల్స్ అవైలబుల్‌లో ఉంటాయి. ఇట్లా అందుబాటులో మనకు ఎటు వెళ్ళినా సరే ఒక 4-5 కిలోమీటర్ రేడియస్‌లో ఎటు వెళ్ళినా సరే మనకు అన్ని వసతులు, అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ మనకు లభించడం జరుగుతుంది. మనకు మెట్రో స్టేషన్స్ కూడా 2 దగ్గరగా ఉన్నాయండి. ఉప్పల్ మెట్రో స్టేషన్ వచ్చేసి 6½ కిలోమీటర్స్‌లో ఉంది. అలాగని మనకు ఇట్లా అప్సిగూడ మెట్రో స్టేషన్ కూడా సేమ్ ఈక్వల్ డిస్టెన్స్‌లో 6½ కిలోమీటర్ డిస్టెన్స్‌లో మనకు అప్సిగూడ మెట్రో స్టేషన్ కూడా చాలా దగ్గరగా ఉంది. ఎక్కడన్నా వర్క్ చేసుకోవాలంటే అక్కడి వరకు మనం 2 వీలర్‌తోని వెళ్ళి అక్కడి నుంచి సిటీకి ఎక్కడన్నా వెళ్ళొచ్చు మెట్రో స్టేషన్ ద్వారా. మనకు ఈ ఇంటికొచ్చేసి డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉందండి. ఇంటి ముందర డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. తర్వాత డ్రింకింగ్ వాటర్, మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా మనకు ఇంటి ముందండి ఉంది. మనం హౌస్ నెంబర్ వచ్చిన తర్వాత మున్సిపల్ వాటర్ కనెక్షన్ తీసుకోవచ్చు. మనకు వారానికి ఒక 3 టైమ్స్ లేదంటే 4 టైమ్స్ నీళ్లు వదులుతారు. మనకు 5,000-6,000 వరకు వాటర్ వస్తుంది. మేము ఇచ్చిన కెపాసిటీ ఏంటంటే కింద ఒక 5,000 కెపాసిటీ ట్యాంక్ ఇచ్చాము. ఇక్కడ ఈశాన్య మూలకు. అక్కడ స్టోర్ అవుతుంది మంచినీళ్ళు. అక్కడ నుంచి పైకి మనం పైన 1000 లీటర్స్ కెపాసిటీ 3 లేయర్ ప్లాస్టిక్ ట్యాంక్ ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి మనం పైకి మోటార్ పెట్టి పైకి షిఫ్ట్ చేసుకోవాలి వాటర్. అక్కడ నుంచి మొత్తం మనం మంచినీళ్ళు వాడుకోవచ్చు. బోర్ కూడా మనం వేయడం జరిగింది కన్స్ట్రక్షన్ కోసము. ఇక్కడ మనకు వాటర్ వచ్చేసి 100 ఫీట్ లోపటనే వాటర్ వస్తుందండి. 50-60 మధ్యలోనే మంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ కూడా చాలా ప్యూర్‌గా ఉంటుంది. మనం తాగొచ్చు, వంటలకు వాడొచ్చు, తర్వాత స్నానాలు కూడా వాడుకోవచ్చు. అలా మంచి వాటర్ ఉన్నది ఇక్కడ బోర్ వాటరు. మనం 350 వరకు బోర్ వేయడం జరిగింది. అక్కడ నుండి పైకి వాటరు మనము పంపించేసి మోటార్ ద్వారా పంపించేసి అక్కడ నుండి అన్ని బాత్రూమ్‌లకు, అన్ని ట్యాప్స్‌లలో వాడుకోవచ్చు. చూసారు కదండీ! ఈ ఇల్లొచ్చేసి 100% వాస్తుతో మనం నిర్మించడం జరిగింది. మనకు బ్యాంక్ లోన్స్ కూడా అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ నుంచి 80% లోన్స్ అవైలబుల్ ఉంది ఇంటి పైన. కస్టమర్ సైడ్ నుంచి కూడా చెక్ చేసుకోవాలి. వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటే 80% ఎలిజిబుల్ ఉంటే లోన్ వస్తుంది. తర్వాత మనం దీంట్లో వాడిన టైల్స్ అన్నీ కూడా 4/2 టైల్స్ వాడాము మార్బుల్ డిజైన్‌లో. అన్ని బాత్రూమ్‌లలో కూడా మనం బాత్రూమ్ గాని, తర్వాత ఎలివేషన్‌లు గాని అంతా కూడా 4/2 టైల్సే వాడడం జరిగింది. 4/2 టైల్స్ బాత్రూమ్‌లలో ఎందుకు వాడామంటారంటే చిన్న చిన్న టైల్స్ వాడినప్పుడు గ్యాప్స్ ఎక్కువ కనిపిస్తాయి. ఆ గ్యాప్స్ కనిపియకుండా మనం 4/2 టైల్స్ ఏస్తాము. అంటే ప్లెయిన్‌గా ఒకటే అంటే ఒక సింగిల్ టైల్ లాగా మనకు అనిపిస్తుంది. అన్ని లైట్ కలర్స్, వైట్ కలరే వాడడం జరిగింది టైల్స్ కూడా. తర్వాత వచ్చేసి ఈ స్విచ్ బోర్డ్స్ గాని, వైరింగ్ గాని, పెయింట్స్ గాని అన్ని క్వాలిటీ పెయింట్స్ వాడడం జరిగిందండి. మనం ఇంతకుముందు చేసిన వీడియోలలో ప్రైస్ ఎక్కడ కూడా రివీల్ చేయలేదండి. ప్రైస్ ఏంటంటే ప్రైస్ చేయకపోవడానికి కూడా కారణం ఉంది. మనం ఒక వీడియోలో ఒక ప్రైస్ చెప్పిన తర్వాత మళ్ళీ అదే వీడియో ఒక 1 ఇయర్ తర్వాత చూసి మీరు ఆ వీడియోలో ప్రైస్ ఎంత అన్నారని అన్నారు. అందు గురించి మనం అప్పటి నుంచి ఏ వీడియోలో కూడా ప్రైస్ చెప్పడం లేదు. చాలామంది కాల్స్ చేస్తున్నారు, కమెంట్స్‌లో అడుగుతున్నారు ప్రైస్ పెట్టట్లేదని. ప్రైస్ పెట్టకపోవడానికి మెయిన్ రీజన్ అదండి. ప్రైస్ ఒకవేళ మీరు ప్రైస్ గాని ఇంకా మిగతా విషయాలు ఏదన్నా వివరంగా తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్‌లో నెంబర్ ఉందండి. ఆ నెంబర్‌కి ఫోన్ చేసి మీరు ఎనీ టైమ్ కాల్ చేయొచ్చు. లేదంటే మెసేజ్ చేసినా మేము దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అట్ ప్రెజెంట్ మా దగ్గర ఒక 4-5 కన్‌స్ట్రక్షన్స్ ఆన్‌గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. దాంట్లో ఇదొకటి కంప్లీట్ అయింది. ఇది వుడ్ వర్క్ ఒకటి కావాల్సింది ఉంది. ఒక 1 మంత్‌లో వుడ్ వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది ఇది. మిగతా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. మిగతా హౌసెస్ వచ్చేసి అండర్ బ్రిక్ వర్క్ కన్‌స్ట్రక్షన్ నడుస్తున్నాయండి. 122 స్క్వేర్ యార్డ్స్ ఉన్నవి, 100 స్క్వేర్ యార్డ్స్ ఉన్నవి, 100 స్క్వేర్ యార్డ్స్ డబుల్ ఫ్లోర్ ఉంది.
తర్వాత కింద ఓపెన్ ఉండి పైన 2 బిహెచ్కే అలాంటి కాన్సెప్ట్‌లో కూడా మనకు కన్‌స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్‌లో మేము కన్‌స్ట్రక్షన్ చేస్తున్నాము. ఇట్లా 2, 3 మనకు ఆన్‌గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండర్ బ్రిక్ వర్క్ కన్‌స్ట్రక్షన్ లెవెల్‌లో. తర్వాత మీరు ఇంకా మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఒకసారి యూట్యూబ్ ఛానల్ ఉందండి. మాది ఏబీఆర్ కన్‌స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో మేము కన్‌స్ట్రక్షన్ చేసిన ప్రతి ఇల్లు కూడా రీల్స్ రూపంలో, వీడియోస్ రూపంలో మేము అప్‌లోడ్ చేయడం జరిగింది. అందుట్లో మీకు ఇక్కడ కంటే ఇంకా ఎక్కువ విషయాలు తెలిసే అవకాశం ఉంది. చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.